మత్తయి సువార్త 10వ అధ్యాయం 42 వచనములో, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు సన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. గ్లాస్ ఆఫ్ కోల్డ్ వాటర్, చిన్న గ్లాసులో సన్నీళ్ళు, గిన్నెడు సన్నీళ్ళు ఎవరికైతే ఇస్తారో వారి ఫలం మాత్రం పోగొట్టుకున్నారు. దే విల్ నాట్ మిస్ దేర్ రివార్డ్. చిన్న బిడ్డలను చదివించి సిద్ధపరిచి వారిని ఇంతవరకు తీసుకుని వచ్చిన తల్లిదండ్రులు మీరందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. విత్తనాలు వేయకపోతే పంట లేదు. నేను మొదటి నుంచి తెలియజేస్తూనే ఉన్నాను. ఎక్కువ విత్తనాలు వేయాలి, ఎక్కువ పంట వస్తుంది. ఈ సమయంలో చదవబడిన వాక్యము పౌలు, అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. ఏమని వ్రాస్తూ ఉన్నాడు? దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. మనం జాగ్రత్తగా ఉండాలి అని పౌలు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకు? దినములు చెడ్డవి. దీని గురించి ఎవరికైనా సందేహం ఉందా? సందేహం లేదు. దినములు చెడ్డవి. డేస్ ఆర్ బ్యాడ్. మనం మాట్లాడుకున్న ఒక దినంలో 1-2 సార్లు అంటాం, రోజులు బాగాలేవు సార్. ఎందుకు బాగాలేవు? పరిస్థితులు బాగాలేవు, విషయాలు బాగాలేవు, మనం అనుకోని సంగతులు జరుగుతూ ఉన్నాయి. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఉదయ కాలంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? కొన్ని విషయాల్లో బహుజాగ్రత్తగా ఉండాలి. మనం జ్ఞాపకం చేసుకుందాం. ఉదయ కాలంలో దినములు చెడ్డవి అని పౌలు చెప్తున్నాడు. మరి 2వ తిమోతికి వ్రాయబడిన పత్రిక 3వ అధ్యాయము నేను కొన్ని వచనాలు చదువుతున్నానండి. 2 తిమోతి చాప్టర్ 3. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. మన సంఘంలో వీరు లేరు, వీళ్ళు బయట సంఘంలో ఉన్నారు. ఈ లిస్టులో ఉన్న వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు. ఆమేన్. ఈ దినాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే, మ్యారేజ్ చేసుకున్న తర్వాత భార్య భర్తను హనీమూన్కి తీసుకెళ్ళి అక్కడ చంపేస్తుంది. అంతవరకు వచ్చిందంటే ముక్కలు చేసి గనీ బ్యాగ్లో కూడా పంపిస్తున్నారు, ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. పురుషులు స్త్రీలు 2 తెగలకు చెందిన వారు బైబిల్లో వ్రాయబడి ఉంది. క్రూరులు, దే హ్యావ్ నో మనస్సాక్షి.
ఎంత భయంకర! దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. 9:30కి వెళ్ళాలంటే పర్వాలేదులే, 10 o'clock వెళ్దాం, 10:30కి వెళదాం, కొంచెం సేపు పండుకుందాం, ఇంకా ఏముందిలే, మెసేజ్ ఇంకా స్టార్ట్ కాలేదు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు కొంతమంది ఉన్నారు. మన సంఘంలో లేనే లేరు. స్వార్థపరులు ఉన్నారా? ధనాపేక్షలు ఉన్నారా? బింకములాడు అహంకారులు, తల్లిదండ్రులకు అవిధేయులు, సజ్జన ద్వేషులు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించువారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండము. ఈ లిస్టులో వ్రాయబడిన వారితో నీవు సంబంధం పెట్టుకునే వద్దు. వాళ్ళకి నీకు సంబంధం ఉండకూడదు. అటువంటి వారితో స్నేహం చేయకూడదు అని దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. పౌలు భక్తుడు ఏం చెప్తున్నా అంటే, దేవుని చిత్తమేదో గ్రహించండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించుకొనుడి. ప్రభు యొక్క చిత్తం ఏంటండి? ఆయన చిత్తం ఏంటంటే అదే పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. 1 తెస్సలోనికి వ్రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయము, క్షమించండి 4వ అధ్యాయము 4:3 మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో పౌలు ఏం రాస్తున్నాడంటే, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ప్రభు యొక్క చిత్తం ఏంటండి? ఆయన మనస్సు ఏంటండి? మనము పరిశుద్ధులముగా ఉండాలి. ఎందుకని? ఆయన పరిశుద్ధుడు. మనం చదివేటువంటి దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధమైన దేవుని ఆరాధించడానికి మనం ఈ ఉదయకాలములో కూడుకొని ఉన్నాము. విమోచించబడిన ప్రజలముగా పరిశుద్ధమైన దేవుని పరిశుద్ధంగా మనము కొనియాడాలి, ఆయనను స్తుతి చెల్లించాలి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. కొన్ని మాటలు మన చెవులకి సంతోషాన్ని కలిగించవు. దేవుని మాటలు కొన్నిసార్లు సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలతో మాట్లాడుతుంటాడు. పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలంటే జారత్వమునకు దూరంగా ఉండండి. అది మనం చూస్తున్నామా? అటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాము. భయంకరమైనటువంటి చెడిపోయినటువంటి దినాల్లో సొసైటీ కూడా పతనావస్థలో ఉన్నటువంటి ప్రజల మధ్య మనం జీవిస్తున్నాము కనుక ఓహో అది కూడా తప్పు కాకపోవచ్చు, ఆయన చేస్తున్నాడు నేను చేస్తున్నాను, ఆ క్రైస్తవుడు చేస్తున్నాడు నేను చేస్తున్నాను అనేటువంటి కాంప్రమైజ్కి రావటానికి కూడా చాలా సులభంగా ఉంటాం. ఉదయ కాలంలో పరిశుద్ధమైన జీవితం జీవించాలని
ప్రభు మనల్ని కోరుతూ ఉన్నాడు. ఎందుకంటే నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులై ఉండండి. ఇంకో మాట కూడా చెప్పాలంటే, సంతోషకరమైన మాట ఏంటంటే, పరిశుద్ధపరచు యెహోవాను నేనే. మీరు పరిశుద్ధంగా ఉండటానికి నేను హెల్ప్ చేస్తాను. మీరు తప్పిపోకుండా ఉండటానికి నేను హెల్ప్ చేస్తాను. ఆయన మనం ఆహ్వానించినట్లయితే, ఆయన మన హృదయంలో స్వీకరించినట్లయితే, ఆయనను మనము కొనియాడినట్లయితే, ఆయన మనకు సహాయం చేసి మనము పరిశుద్ధంగా ఉండటానికి సహాయం చేస్తాడు. సాతానుకు ఒక చిన్న సందు దొరికితే చాలు, ఒక తలుపు కొంచెం తీస్తే చాలు, నెట్టుకుని లోపలికి వచ్చేస్తాడు. మన హృదయంలో ఒకవేళ 100 గదులు ఉన్నట్లయితే, 100 రూమ్స్ ఉన్నట్లయితే, ఒక్క రూమ్లో వాడికి స్థలం ఇచ్చినట్లయితే, మిగిలిన 99 రూమ్స్ వాడు ఆక్యుపై చేసుకుంటాడు. వాడు అపవాది, వాడు దుష్టుడు, మొదటి నుంచి మోసం చేయటానికి వాడు ఏర్పాటు చేయబడ్డాడు. అయితే ప్రభు అటువంటి వాడు కాడు. నేను తలుపు దగ్గర ఉండి తట్టుచున్నాను, ఒకవేళ నీవు తలుపు తీసినట్లయితే నేను వస్తాను, నీతో నివసిస్తాను. 3:20 ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది. 3:20, ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదము. ఎంత కృపగలిగిన దేవుడు! ఆయన జెంటిల్మన్. తలుపు నెట్టుకొని రాడు. మీ ఇంటికి వచ్చాను అనుకోండి, బయట నుంచి తలుపు తడుతున్నాను అనుకోండి, మీరు తలుపు తీస్తేనే నేను లోపలికి వస్తాను, లేకపోతే రాలేను కదా. అదేవిధంగా ప్రభు తలుపు తడుతూ ఉన్నాడు, మనందరి తలుపులు తడుతూ ఉన్నాడు. కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, వాడికి ఈబాకు. వాడికి ఇస్తే చివరికి నరకం, నిత్య నరకం, నిత్య అగ్ని, నిత్య పనిష్మెంట్. నేను కనుక వచ్చినట్లయితే నిత్య జీవము, జీవము, నిత్య జీవము, సమృద్ధి జీవము ఇస్తాను. నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదు. ఎంత మంచి సంతోషకరమైన సంగతి అండి. నేను మొదటి నుంచి తెలియజేస్తున్నాను, మనము ఒక స్టెప్ వేస్తే ఆయన 4 స్టెప్స్ వేస్తాడు. తప్పిపోయిన కుమారుడు తన మనసులో తీర్మానం చేసుకొని, నేను నా తండ్రి దగ్గరికి వెళతాను అని ఒక రిహార్సల్ వేసుకొని, నా తండ్రి దగ్గర ఇలా మాట్లాడతాను అనే మాటలు మాట్లాడి వల్లించి వెళ్తూ ఉన్నాడు. చాలా దూరం నుంచి చూడగానే మురికి గుడ్డలతో వస్తున్నాడు, వాసన కలిగి వస్తున్నాడు, పందుల పొట్టు అంత శరీరం అంతా ఉంది. వచ్చినప్పుడు తండ్రి పక్కన దూరం నుంచి చూసి పరుగెత్తుకొని వెళ్ళి కౌగలించి, వాట్ ఎ ట్రీట్మెంట్ అండి! ఎంత మంచి ట్రీట్మెంట్! ఆ తండ్రి యొక్క ప్రేమ అత్యంత చెప్పలేని మాటల్లో చెప్పలేమన్నమాట. అంత వండర్ఫుల్ ఫాదర్ వీ హ్యావ్. అటువంటి తండ్రిని మనకు కావాలి. ఏం కోరుతున్నాడు? పరిశుద్ధంగా జీవించుటయే. ఒక వ్యక్తిని మన హృదయంలో చెడు తలంపులతో ఆలోచించినట్లయితే అప్పుడే పాపం చేసినట్లుగా లేఖనాల్లో వ్రాయబడి ఉంది. జాగ్రత్త, మనం చేయనక్కర్లేదు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును తన హృదయములో ఆల్రెడీ తప్పు చేస్తూ ఉన్నాడు.
అందుకే బిల్లీ గ్రహాం అంటూ ఉన్నారు, మొదటిసారి చూస్తే తప్పు లేదు, రెండవసారి చూస్తే తప్పు వెనక్కి తిరిగి. స్త్రీలకు పురుషులకు అదే వరుస్తుంది. మన హృదయం శుభ్రంగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. 2 తెస్సలోనిక 4:3. మన హృదయము పరిశుభ్రముగా పరిశుద్ధత కలిగి జీవించాలని ప్రభు మనల్ని కోరుతున్నాడు. చివరి దినాల్లో, భయంకరమైనటువంటి దినాల్లో, అంత్య దినాల్లో, అంత్యకాలంలో ఇటువంటి ప్రజల మధ్య మనము జీవించకుండా దేవుని ప్రజలతో, దేవుని బిడ్డలతో కలిసి జీవించాలని పౌలు మనకు తెలియచేస్తున్నాడు. రెండవ సంగతి ప్రసంగి 7వ అధ్యాయము 9వ వచనము. ప్రసంగి 7:9 ఎవరైనా తీసినట్టు. ప్రసంగి 6:9, క్షమించండి, 6:9. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం, క్షమించండి. ఆత్రపడి కోపవద్దు, పొడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసము చేయును. బుద్ధిహీనుల యొక్క హృదయంలో కోపం అంట బెడ్ వేసుకుని, సోఫా వేసుకుని ఉంటుందంట. ఎవరి హృదయంలో? బుద్ధిహీనుడి హృదయంలో రిలాక్స్ అవుతూ కోపము సోఫా వేసుకుని వాళ్ళ హృదయంలో ఉంటుంది. మనకు కాదు, బుద్ధిహీనులకు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కొంతమందికి ఇక్కడే కోపం ఉంటుందంట, ముక్కు దగ్గర అంటారు కదా. మాట్లాడితే కోపం, మాట్లాడక ముందే కోపం వస్తుంది. కోపము మనం కలిగి ఉండకూడదని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మూడవ సంగతి విధేయత. రోమీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. రోమీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను. థ్యాంక్ యూ సార్. 19 నేను చదువుతున్నానండి. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని అవిధేయత వలన నీతిమంతులుగా చేయబడుదురు. విధేయత, అవిధేయత 2 సంగతులు ఉన్నాయి. ఒబీడియన్స్, డిసొబీడియన్స్. మన పితరుడు ఆదాము విధేయత చూపించలేదు. అతని ద్వారా ప్రపంచమంతటా కూడా పాపము సంక్రమించింది. మన శరీరాల్లో, మన జీన్స్లో ఎప్పుడు కూడా మంచితనము, మంచి మాటలు, మంచి ఉద్దేశాలు, మంచి తలంపులు ఇతరుల గురించి ఉండవు. ఎందుకని? పాప స్వభావంతో మనం ఏర్పాటు చేయబడ్డాం కనుక. అయితే ఇంకొక వ్యక్తి ఉన్నారు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. రోమీలకు రాయబడిన పత్రిక 5:19. ఈ లోకంలో చుట్టూ మనం చూస్తున్నాము, ఈ విధేయత అనేది లేనే లేదు. చిన్నప్పటి నుంచి కూడా అది ఉండదు. తిరుగుబాటు స్వభావం, చెప్పిన మాట వినకపోవటం,
అది ఈ ప్రజెంట్ జనరేషన్కి ఇంకా చాలా సులభంగా అలవాటు అవుతూ ఉంది. మన తరం కన్నా వారి తరానికి ఇంకా ఎక్కువ తెలివి ఉంది, ఎక్కువ జ్ఞానం ఉంది, ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉంది, ఎక్కువ లోబడే స్వభావం కూడా వారికి లేదు. అయితే మన మధ్య ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన చిన్నప్పటి నుంచి లోబడి ఉన్నాడనే దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. అతి శ్రేష్టమైనటువంటి మాదిరిగా ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు చూపినటువంటి విధేయత మొదటి నుండి చిట్ట చివరి వరకు ఆయన విధేయత కలిగి జీవిస్తూ ఉన్నాడు. మరణము వరకు ఆయన విధేయత కలిగిన వాడై ఉన్నాడు. ఆరంభం నుండి అంతము వరకు ఆయన విధేయత కలిగి ఉన్నాడు. యోర్దాను నదీ తీరాన విధేయత కలిగి ఉన్నాడు. అరణ్యంలో శోధించబడి విధేయత కలిగి ఉన్నాడు. గెత్సెమనే తోటలో ఆయన విధేయత కలిగి ఉన్నాడు. గొల్గొతా కొండపై ఆయన విధేయత కలిగి ఉన్నాడు. తండ్రికి లోబడి ఉన్నాడు. ఆయన వెళ్ళిన ప్రదేశమంతటా కూడా ఎక్కడ కూడా అపవిత్రత అనేది లేనే లేదు. లోబడుటకు క్రీస్తు మనస్సు ప్రభు మనకు అనుగ్రహించునుగాక. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే హెబ్రీ గ్రంథంలో మరి 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టిక మనకు కనపడతా ఉంది. ఒక్కొక్కళ్ళు విశ్వాసము వలన వాళ్ళు ఏమేం చేశారు అని వ్రాయబడి ఉన్నది. విశ్వాసము వలన నోవాహు ఏం చేశాడు? హేళన చేసేటువంటి వారి మధ్య దేవునికి విధేయత చూపించాడు. విశ్వాసం వలన మరి అబ్రహాము తనకున్నటువంటి వస్తువులను ధనధాన్యాలను వదిలి దేవుని వెంబడించాడు. విశ్వాసము వలన యోసేపు చెడు స్వభావమునకు లోబడకుండా దానిని ఎదిరించి దేవుని కొరకు విధేయత చూపించాడు. మోషే ఏం చేశాడు? సంపదలను విసర్జించి దేవునికి విధేయత చూపించాడు. దానియేలు ఏం చేశాడు? బెదిరింపుల మధ్యలో ఆయన విధేయత చూపించాడు. శిష్యులు ఏం చేశారు? 12 మంది శిష్యుల్లో 11 మంది దేవునికి తమ శ్రమలలో విధేయత చూపించారు. డే మెమోరియల్ ఆ మిషనరీ దేవునికి విధేయత చూపించి చెన్నై పట్టణానికి వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందచేశారు. విలియం కేరీ ఏం చేశారు? దేవునికి విధేయత చూపించి ఆయన పిలుపునకు లోబడి భారతదేశానికి వచ్చాడు. ఆయన చాలా గొప్ప కార్యాలు మన దేశం కొరకు ప్రపంచం కొరకు చేశారు. డేవిడ్ లివింగ్స్టన్ దేవుని మాటకు లోబడి ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు. అదోనీమ్ రామ్ జడ్సన్ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? బర్మా దేశానికి వెళ్ళాడు. హడ్సన్ టైలర్ దేవునికి విధేయత చూపించి చైనా దేశానికి వెళ్ళాడు. మనకి మన మధ్యలో ఉన్నటువంటి గ్రహాం స్టేన్స్ అనేటువంటి మిషనరీ ఒరిస్సా రాష్ట్రములో విధేయత చూపించి అక్కడ కుష్ఠరోగుల మధ్య సేవ చేశాడు. మరి 2 కుమారులు తను మరి దుండగుల చేతిలో బలి అయి సజీవంగా కాల్చబడి చంపబడ్డారు. మరి ఆయన భార్య విధేయత కలిగి ఎవరైతే తన భర్తను ఆ బిడ్డలను చంపివేశారో వారిని ఆమె క్షమించింది. దేవుడు గొప్ప కార్యాలు ఇంకనూ ఆమె చేస్తూనే ఉంది. నేను ఆస్ట్రేలియాకు వెళ్ళినప్పుడు మిసెస్ గ్రహాం స్టేన్ని కలిశాను. గొప్ప దైవ సేవకురాలు. లెప్రసీ వాళ్ళ మధ్య
ఇంకను ఆమె చేస్తూనే ఉంది. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చివరి దినాల్లో లెథార్జీ, సోమరితనము, కేర్లెస్నెస్ మనకు ఎక్కువగా ఉంటుంది. పట్టించుకున్నటువంటి స్వభావం. దేవుని వాక్యంలో 2వ కొరింథీయులకు వ్రాయబడిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనము. 2వ కొరింథీ 9. ప్రేమైనటువంటి దేవుని సంఘమా, మనం ఎన్ని విత్తనాలు విత్తుచూ ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. పంటలో కొరత ఉన్నట్లయితే, దానికి ఆలోచన చేసుకున్నట్లయితే దాని యొక్క రిజల్ట్స్ మనకు తెలుస్తాయి. మనకెందుకు క్రొత్త సభ్యులు రావటం లేదు, ఎందుకు మనము ముందంజ వేయలేకపోతున్నాము, ఎందుకు కొత్త సభలను ఏర్పాటు చేయలేకపోతున్నాము, ఎందుకు క్రొత్త సంఘాలు కట్టలేకపోతున్నాము, ఎందుకు ఉద్యమం లేకుండా ఇతరులకు సహాయం చేయలేకపోతున్నామంటే కారణాలు మనం వెతుక్కోవాల్సి వస్తుంది. విత్తనాలు తక్కువగా విత్తుతున్నామేమో. చూడండి, పెద్దవాళ్ళకి ఎక్కువగా తెలుసు పంటలు పండించడం అనేది. చెన్నైలో ఉన్న వాళ్ళకి పంటలు పండించడం తెలియదు, ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి తెలుసు. విత్తనాలు వేయకపోతే పంట రాదు. సండే స్కూళ్ళు సరిగ్గా లేకపోతే భవిష్యత్తులో పిల్లలు లేరు. అందుకొరకే సండే స్కూల్ని కొంతమంది మీలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటను కోయును. దేవుని వాక్యం తెలియజేస్తుంది. పౌలు తెలియజేస్తున్నాడు 2వ కొరింథీ 9వ అధ్యాయము 6వ వచనంలో, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోయును. ఎందుకు మనము విత్తనాలు విత్తటం లేదు? ఎందుకు మనం ఇతరులకు వాక్యాన్ని ప్రకటించట్లేదు? ఎందుకు మనము ఇవాంజలిజం చేయటం లేదు? ఎందుకు మనము ఉద్యమం కలిగి ఉండటం లేదు? ఎందుకు మనం ఇతరులను ప్రేమించటం లేదు? ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగంలో ఎఫెసీయులకు వ్రాయబడిన పత్రిక 5వ అధ్యాయము, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచూ ఉండండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఈ పనులు మనం చేయగలుగుతున్నామా? ఒకళ్ళని ఒకళ్ళు మనము ఎంకరేజ్ చేసుకుంటున్నామా? చర్చ అయిపోయింది, పరుగో పరుగు, అంతేనండి. దగ్గర ఉండి వారితో మాట్లాడి, బాగున్నారా, కలుసుకున్నారా, ఎలాగున్నారు, మా ఇంటికి ప్రార్థన రండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, మా ఇంట్లో పరిస్థితి ఇది, మా కొరకు ప్రార్థన చేయండి. ఒకరినొకడు లోబడి ఉండుడి. దేవుని వాక్యంలో చెప్పబడి ఉంది. నాకంటే అందరూ గొప్పవారే, ఉన్నతమైన వారే అనే తలంపు మనం కలిగి ఉండాలని దేవుని వాక్యంలో వ్రాయబడు. ఒకరినొకడు లోబడి ఉండుడి. కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఒకరినొకడు ప్రోత్సహించుకునుడి అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఈ ఉదయ కాలంలో దేవుని యొక్క సంఘము అభివృద్ధి పొందాలి అంటే మనము ఈచ్ వన్
క్యాచ్ వన్. ఒక్కొక్క స్నేహితుని తీసుకురావాలి. ఒక టార్గెట్ పెట్టుకోవాలి. మనం సంవత్సరం లోపల ఒక క్రొత్త వ్యక్తిని నేను సంఘానికి తీసుకురావాలి అనేటువంటి గురి పెట్టుకోండి. ఒక లిస్టు పెట్టుకుని 4-5 కొరకు ప్రార్థించండి. మీ ఇంట్లో మీ ఫ్రిడ్జ్ మీద 5 పేర్లు రాయండి. వారి కొరకు ప్రార్థించండి. వారిని ఎంకరేజ్ చేయండి. వారిని ప్రోత్సహించండి. వాక్యాన్ని ప్రకటించండి. వాక్యాన్ని అందించండి. దాని యొక్క రిజల్ట్స్ ఆయనే మనకు చూపించేవాడుగా ఉన్నాడు. మార్కు సువార్త 13వ అధ్యాయము. మార్కు సువార్త 13వ అధ్యాయము. నేను కొన్ని వచనాలు చదువుతున్నానండి. 13 మార్కు 13 32 నుండి 37 వరకు. మార్కు సువార్త 13వ అధ్యాయము 32 నుండి 37 వరకు. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడును పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా ఉండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము విండును. తండ్రి ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడుకొయ వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండుట చూచునేమో కనుక మీరు మెలకువగా ఉండుడి. నేను మీతో చెప్పునది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడనెను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ప్రభు రాకడ చాలా త్వరగా ఉన్నదని దేవుని వాక్యము తెలియచేస్తున్నది. తండ్రికి మాత్రమే ఆ సంగతి తెలుసు. కుమారునికి కూడా ఆ సంగతి తెలియదు. ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడుకూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, యజమానుడు ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కనుక జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్తగా ఉండుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షనల్ థింగ్, ఇట్ ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ కమాండ్మెంట్. మనకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ అయి ఉన్నది. పేతురు భక్తుడు కూడా వ్రాస్తూ ఉన్నాడు. భయంకరమైనటువంటి సంగతి పేతురు వ్రాస్తూ ఉన్నాడు. 2వ పేతురు 3వ అధ్యాయము 10 నుంచి 12 వరకు. 2వ పేతురు 3వ అధ్యాయము 10 నుంచి 12 వరకు చదువుతున్నాను. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మికుటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఈ మాటలు చాలా శ్రేష్టమైనటువంటి మాటలు. దేవుని వాక్యమునకు మనం లోబడాలి. దేవుని రాకడ చాలా త్వరగా ఉంది.
అని దేవుని వాక్యంలో మనకు తెలియజేయబడుతూ ఉంది. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. అర్ధరాత్రి కావచ్చు, తెల్లవారుజామున కావచ్చు, మధ్యరాత్రి కావచ్చు, కోడి కూసే సమయంలో కావచ్చు, లేక ఉదయాన్నే కావచ్చు. ఆయన ప్రభు దొంగ వలె వచ్చును, వితౌట్ నోటీస్. ఒకవేళ ఈ దినము నాకు లాస్ట్ డే అనుకోండి, నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి, అన్నీ రెడీ చేసుకోవాలి, లెక్కలు రెడీ చేసుకోవాలి, విషయాలు రెడీ చేసుకోవాలి, దేవునితో సిద్ధపడాలి, దేవునితో కణక చెప్పుకోవాలి, అన్నీ క్లియర్ చేసుకుని సిద్ధంగా ఉండాలి. అవును కదండి? జాగ్రత్తగా ఉండుడి, జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మనందరికీ తెలిసినటువంటి ఆ యొక్క దృష్టాంతము మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఐదుగురు బుద్ధి కలిగిన కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. 5 సిద్ధపడ్డారు, 5 సిద్ధపడలేదు. పెళ్లి కుమారుడు వచ్చాడు అని ప్రకటించబడింది. గబగబా వాళ్ళ యొక్క దివిటెలను, వాళ్ళ యొక్క క్యాండిల్స్ను సిద్ధం చేసుకున్నారు. ఈ 5 మాత్రం సిద్ధం చేసుకోలేదు. ప్రిపేర్నెస్ లేదు, ప్రిపరేషన్ లేదు. అందుకొరకే ఏమని వ్రాయబడి ఉందంటే, అయ్యా మాకు తలుపు తీయుడని అనగా అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. డోర్ క్లోజ్ చేయబడింది, తలుపు కొడుతున్నారు, కానీ తలుపు తీయలేదు, తలుపు తీయలేకపోతున్నారు. ఈ ఉదయ కాలంలో విధేయత ఎంత ప్రాముఖ్యమైందో దేవుని వాక్యంలో ప్రభువుల వారు తేటగా తెలియజేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో వ్రాయబడింది. మత్తయి సువార్త 7:21, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఎన్నో సంగతులున్నాయి, ఎన్నో మాటలు వింటూ ఉన్నాము. అయితే తండ్రి చిత్త ప్రకారము చేయువాడే, లోబడేవాడే. ప్రభువా మేము ఈ పని చేయలేదా, ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా, ప్రభువా నేను 40 సంవత్సరాలు గుడికి వెళ్ళలేదా, ప్రభువా ఇన్ని కానుకలు నేను ఇవ్వలేదా, అప్పుడు నేను మిమ్మును ఎరుగను ఎన్నడు, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పోండని వారితో చెప్పుదును. అటువంటి పరిస్థితి చాలా భయంకరమైనటువంటి సంగతి. నోవా 200 సంవత్సరాలు ప్రకటించాడు. లోపలికి రండి, వర్షం వస్తుంది, 40 రోజులు వర్షం వస్తుందని చెప్తే పిచ్చోడను, మెంటల్. ప్రభు తలుపుని నోవాహుని మూసివేశాడు. ఆ సమయంలో వర్షం పెరుగుతూ వస్తున్నప్పుడు ఎంతోమంది తలుపు కొట్టారు, కానీ తలుపు తీయబడలేదు. ఈ ఉదయకాలంలో 95వ సంకీర్తన చదవబడింది. 95లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. 95:7 రెండవ భాగం. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకొనినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము
ఆ తరము వారి వలన నేను విసికి, వారు నా హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. బయలుదేరిన వారు 6 లక్షల మంది, అందులో మిగిలిపోయిన వారు ఓన్లీ 2 people. అంటే అర్థం ఏంటండి? 5,99,998 మంది. 6 లక్షలు -2, 2 మాత్రమే కానాల్లో ప్రవేశించారు. 5,99,998 మంది ప్రవేశింపలేకపోయారు. ఎందుకని? వారి హృదయము కఠినమై ఉంది. వారు దేవునికి స్థానము అనుగ్రహించలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం పరిశుద్ధంగా జీవిద్దాం, ప్రభువుని ఆహ్వానిద్దాం, కోపం లేకుండా జీవిద్దాం, పాపం మీద జయము కలిగి జీవిద్దాం, మెలకువగా ఉండి ప్రార్థన చేద్దాం, విధేయత కలిగినటువంటి సంఘముగా, విధేయత కలిగినటువంటి వ్యక్తులముగా, పురుషులముగా, స్త్రీలముగా మనలను మనం ఆయన సన్నిధిలో కనపరుచుకుందాం, లోబడదాం. చూడండి, మోషే ఎంత గొప్పవాడు అయినప్పటికీ చెప్పిన మాట చేయనందువలన మోషే చివరికి కానాల్లో ప్రవేశింపలేకపోయాడు. బండను కొట్టద్దు, బండతో మాత్రమే మాట్లాడమన్నారు. ఫస్ట్ టైం ఏమో కొట్టమన్నారు, చెప్పినట్టు చేశారు. రెండోసారి బండతో మాట్లాడము. సో ఒబీడియన్స్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రభు మనకు తెలియచేసిన ఆజ్ఞలను మనము శిరసా వేద్దాం. ఆదాముకున్నటువంటి బైబిలు 2 మాటలు, డోంట్ ఈట్, దానిలో ఫెయిల్ అయిపోయాడు. అయితే ప్రభు అయినటువంటి యేసు తన విధేయత వలన మనందరినీ కూడా దేవుని రాజ్యములో ప్రవేశించడానికి మార్గాలు సరళం చేసి కల్వారి సిలువలో నీ కొరకును నా కొరకును ప్రాణం అర్పించి కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు. ఇలా కనుక మనము ప్రభు దినము రాలన్నది కనుక మెలకువగా ఉండుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. తల వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము నాయన. ఈ ఉదయకాలములో మేము కఠినమైనటువంటి హృదయము కలిగి ఉండకుండా లోబడే స్వభావం, తగ్గించుకునే స్వభావం, ఇతరులను ఉన్నతముగా ఆలోచించే స్వభావం, యేసుక్రీస్తు వారి యొక్క స్వభావం నాకును మాకును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. విస్తారమైన పంట మాకు అవసరమై ఉన్నది ప్రభువా. విస్తారమైనటువంటి పంటను మేము విత్తుటకు మాకు సహాయము దయచేయము. మా పంటలో కొరత ఉన్నది నాయనా, కొంచెముగా విత్తుచున్నాం ప్రభువా. సమృద్ధిగా విత్తుటకు మాకు సహాయము దయచేయము. ఒకరినొకరు లోబడి ఒకరినొకరు ప్రేమించుకొనుటకును ఒకరినొకరు ప్రోత్సహించుకొనుటకును మాకు సహాయము దయచేయము. అంధకార శక్తులను బంధించుము, కృప చూపించుము. సంఘమును దీవించి ఆశీర్వదించి విస్తరింపచేయమని శ్రేష్టమైన యేసయ్య నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్,
తండ్రి పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం మాకు వచ్చును కాక, నీ చిత్తం పరలోక పొందు భూమి నెరవేరుగా. మా కాలిన ఆహారం నేడు మాకు దయచేయం. మన శోధనలో తేకాకిని తప్పించుము. రాజ్యము బలము మహిమందిరంతా నీవైనవి. ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని సకలాశీర్వాదములు సదాకాలం మీ అందరితో ఉండును గాక. ఆమేన్.